ఆపరేషన్ సింధూర్ నేటితో ఏడాది. పాక్ పగలగొట్టిన భారత్, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ భారత సైనిక చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఆ రాత్రి ప్రతిధ్వనించింది కేవలం ఆయుధాల శబ్దం మాత్రమే కాదు, ప్రపంచానికి వినిపించింది కొత్త భారత రణరీతి. ఎన్నాళ్లుగానో నీడలో దాక్కుని కుట్రలు పన్నిన శత్రువుకు ఈసారి భారత్ మాటల్లో కాదు, మిసైళ్ల భాషలో సమాధానమిచ్చింది. దేశ భద్రత విషయంలో ఇకపై హద్దులు, పరిమితులు మారిపోయాయని గట్టిగా ప్రకటించింది. పాక్ నోరు మూయించి ప్రపంచానికి మన తలుపులు తెరిచిన ఆపరేషన్ భారత సైనిక శక్తి, దౌత్య వ్యూహం, సాంకేతిక సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని కుదిపేసింది. ప్రకృతి అందాల మధ్య సేద తీరడానికి వచ్చిన అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా నవ్వులు నిశ్శబ్దమయ్యాయి, కుటుంబాలు ఛిద్రమయ్యాయి, దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో ఉగ్రవాదంపై ఆగ్రహంతో రగిలిపోయింది. ఇక చాలు, గట్టి సమాధానం కావాలి అన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పుడు భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి హెచ్చరికలు కాదు, నేరుగా మరువలేని సమాధానం ఇవ్వాలని సంకల్పించింది. 2025 మే 6 అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ శత్రు దేశానికి వెన్నులో వణుకు పుట్టించింది. అత్యంత గోప్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో సాగిన ఈ ఆపరేషన్ లో కేవలం 23 నిమిషాల్లోనే భారత్ తన లక్ష్యాలను సాధించింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా కీలక స్థావరాలు, ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు, లాంచ్ ప్యాడ్లు వరుస పేలులతో నేలమట్టమయ్యాయి. భారత క్షిపణులు పాకిస్తాన్ పీఓకే లోపలికి చొచ్చుకు వెళ్లి దాదాపు 9 ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశాయి. యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, మత్సర్ అహ్మద్ వంటి కీలక ఉగ్రవాద నేతలు హతమయ్యారు. సియాల్కోట నుంచి బహవల్పూర్ వరకు భారత్ గురి తప్పకపోవడంతో పాక్ సైనిక వ్యవస్థ ఒక్కసారిగా ఉలికిపడింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో షాక్ గురైన పాకిస్తాన్ వెంటనే ప్రతిదాడికి దిగింది. డ్రోన్లు పంపింది, క్షిపణులు ప్రయోగించింది, సరిహద్దుల్లోనే ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. భారత సైన్యం, వైమానిక దళం, గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా పనిచేశాయి. శత్రు డ్రోన్లను రాడార్ వ్యవస్థలు వెంటనే గుర్తించి గాల్లోనే కూల్చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకొని దేశ రక్షణను కాపాడాయి. భారత్ కేవలం దాడి చేయగల శక్తి మాత్రమే కాదు, ఏ దాడినైనా తిప్పికొట్టగల అజేయ రక్షణ కవచమని ప్రపంచానికి మరోసారి నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ భారత భద్రతా విధానంలో ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత ప్రతిస్పందన సరిహద్దుల దగ్గరే ఆగదని ప్రపంచానికి స్పష్టం చేసింది. అత్యాధునిక డ్రోన్లు, ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, హై ప్రెసిషన్ క్షిపణి వ్యవస్థలు ఈ ఆపరేషన్ విజయానికి కీలకంగా మారాయి. అదే సమయంలో భారత ఆయుధ వ్యవస్థల పనితీరు ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ముఖ్యంగా ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ప్రపంచ సైనిక వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. దీంతో అనేక దేశాలు భారత ఆయుధాల కొనుగోలుకు ముందుకు రావడం ప్రారంభించాయి. మేక్ ఇన్ ఇండియా శక్తితో భారత్ ప్రపంచానికి ఆయుధాలను సరఫరా చేసే దేశంగా ఎదుగుతోంది. 88 గంటల ఆపరేషన్, కానీ దాని ప్రభావం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇది కేవలం పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారం మాత్రమే కాదు, దేశ భద్రతా విషయంలో ఇకపై ఎలాంటి రాజీ ఉండదనే భారత్ హెచ్చరిక. ఒకవైపు శత్రువుకు గట్టి సందేశం పంపుతూనే మరోవైపు దేశ ప్రజల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల జ్ఞాపకాలు, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడిన సైనికుల త్యాగాలు ఈ విజయానికి అసలైన అర్థాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తికి, దౌత్య వ్యూహానికి, సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకంగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక మిషన్ మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై ధైర్యంగా నిలబడుతున్న ఒక కొత్త భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. జై హింద్.